పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు 12 అవార్డులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తామని, జిల్లాలోనే లయన్స్ క్లబ్లలో ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్కు ప్రథమ స్థానంలో నిలిచిందని, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతామని ఆదర్శ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆక్విడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 175 సేవా కార్యక్రమాలు చేశామని, వాటికి గాను జిల్లా లయన్స్ క్లబ్ నుండి 12 అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే కార్యక్రమాలు చేస్తామని లయన్స్ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం లయన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొంట్ల కృష్ణమూర్తి, పల్లె రంగారెడ్డి, ఉద్దరాజు శ్రీనివాసరాజు, నేరెళ్ల రామచంద్రయ్య, ఎండి అహ్మద్, మోరా జ్యోతిరెడ్డి, ఓలేటి శ్రీనివాసరావు తదితర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆదర్శ క్లబ్ నుంచి నాకు అవకాశం ఉన్న వరకు ఒక క్లబ్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను మనస్ఫూర్తిగా చక్కగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను. మనం క్లబ్లోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ చేయాలంటే ఎవరికాల మనం కంగారు పడతాం, వద్దు నాకు వద్దు నేను చేయలేనని. కానీ ఈ సంవత్సరం కాలంలో నేను ఇప్పుడు 8 నెలలు అయింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా హ్యాపీగా చేస్తున్నాం. అలాగే మా సీనియర్స్ అందరూ కూడా ఇంతకుముందు చేసిన పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ సహకారం, వాళ్ళందరూ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళతో నేను కూడా డిస్కస్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే నిన్న మా ఆర్సీ మీట్లో నిన్నంటే 17వ తారీఖుని జరిగిన మన ఆర్సీ మీట్లో మన రామరాజు గారు మా ఆర్సీ మన ఆక్విడ్లో నేను చేసే కార్యక్రమాలన్నీ గుర్తించి ఆక్విడ్ క్లబ్ మన ఆదర్శ క్లబ్కి ఫస్ట్గా అవార్డు ఇవ్వటం, అలాగే బ్యాండ్ ప్రజెంటేషను, మేము చేసే కార్యక్రమాన్ని కూడా అన్నీ గుర్తించి మాకు మంచి అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది. అది నేను ఈరోజు మన సభాముఖంగా మా క్లబ్ మెంబర్స్ అందరినీ పిలిచి మన ఈ కార్యక్రమం మీకు తెలియపరుస్తాను. రీజియన్ 3లో దాట్ల రామరాజు గారు రీజియన్ సెక్రటరీగా నాకు అవకాశం ఇవ్వటం ముందుగా ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాత్రి జరిగిన ఈ రీజియన్ మీట్లో మరి బ్యానర్ ప్రజెంటేషన్ నుంచి ఈ సంవత్సరం మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మా క్లబ్ చేసిన సేవా కార్యక్రమంలో సుమారుగా 175 కార్యక్రమాలు కూడా మరి విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. వీటిలన్నిటికీ మరి మాకు సుమారుగా 12 అవార్డులు రావడం జరిగింది ఈరోజు. అందులో బ్యానర్ ప్రజెంటేషన్ కూడా మా ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్కి రావటం గొప్ప విశేషం. 50 మంది సభ్యులు మేము ఈ రీజియన్ మీట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 50 మంది సభ్యులు, చాలా ఎక్కువ మంది సభ్యులు. మరి చాలా కాలం తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో మా సభ్యులందరూ హాజరు కావటం మాకు మహా ఆనందంగా ఉంది. అలాగే మరి బెస్ట్ క్లబ్గా ఆక్విడ్ ఆదర్శ లయన్స్ క్లబ్ బెస్ట్ క్లబ్గా మా ఈ రీజియన్లో రావటం, దానికి ఈ సంవత్సరం మా లయన్ మోటుపల్లి శ్రీనివాసరావు గారు అధ్యక్షులు కావటం, ఆయనకి ఉత్తమ అధ్యక్షులుగా అవార్డు కూడా రావటం, అలాగే ఇంకా వెటర్నరీ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అలాగే దుంపగడప కాలేజీలో ఆర్ఓ వాటర్ ప్లాంట్, అలాగే మన ఐసైట్లో మరి అహ్మద్ గారికి ఒక స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు, ఆక్విడ్ ఆదర్శ అన్నపూర్ణ పథకంలో కైలాస నిలయంలో నిర్వహిస్తున్న దానికి మన నేరెళ్ల రామ సంచయ్ గారికి అప్రిసియేషన్ అవార్డు, అలాగే ఇంకా చాలా అవార్డులు కూడా రావటం జరిగింది. మన రంగారెడ్డి గారికి జోన్ చైర్పర్సన్గా రంగారెడ్డి గారికి ఆయనకి ప్రత్యేక అవార్డు కూడా ఈ రీజియన్ మీట్లో రావడం జరిగింది. ఇంకా చాలా అవార్డ్స్ మరి సుమారు 12 అవార్డ్స్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. మరి ఈ సేవలు ఇలాగా ముందు ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల టైంలో ఇంకా మరిన్ని సుమారుగా ఇంకొక 100 సేవలు కూడా మేము చేయగలమని చెప్పేసి మాకంత బూస్టింగ్ వచ్చిందని చెప్పేసి ఈ రీజియన్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. అలాగే ఈ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్న మీ అందరికీ కూడా మా అధ్యక్షుల వారి తరఫున ఆదర్శ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఆర్సీ మీటింగ్ జరిగిన దాంట్లో మన క్లబ్ ఆదర్శ క్లబ్ 10 అవార్డులు వచ్చాయి. క్లబ్ పెట్టి 15 సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ చేయమంటే బాబాయ్ అన్నారు. ఈ అక్కలు మేము ఉన్నామని ధైర్యం చెప్తాం. ఆఖరికి చిన్నవాడు కూడా ప్రెసిడెంట్ చేసే అవకాశం క్లబ్ కల్పించాం. దానికి ఎగ్జాంపుల్ మా అహ్మద్ గారు టైంలో బాగా దులిపేసి అవార్డులు బాగానే తెచ్చున్నారు. ఏంటంటే మేము అవార్డు కోసం చేస్తలే, ఒరిజినల్ సర్వీస్ చేస్తున్నాం.
ఆదర్శ క్లబ్లో మెంబర్గా ఉండటం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆదర్శ క్లబ్బు సభ్యులందరూ కూడా మంచి సేవాభావం కలిగిన వ్యక్తులే అందరూ. ఇది లయన్స్ అంటే మీ అందరికీ తెలుసు సేవా కార్యక్రమాన్ని. ఈ సేవా కార్యక్రమంలో మా ఆదర్శ లయన్స్కు మెంబర్స్ అందరూ కూడా ఎదరికొచ్చి సేవలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మాకు నిన్న ఆర్సీ మీట్లో జరిగిన ఆర్సీ మీట్లో అందరినీ గుర్తించి సేవ చేసిన వాళ్ళకి మా బెస్ట్ క్లబ్, మా అదృష్టం ఏంటంటే మాకు ఎప్పుడు బెస్ట్ క్లబ్బే వస్తుంది. బెస్ట్ క్లబ్బు బెస్ట్ ప్రెసిడెంట్గా కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన ఆర్సీ మీటింగ్కి మరి ఆదర్శ లయన్స్ క్లబ్ తరపున ఇన్ని అవార్డ్స్ రావడం చాలా ప్రత్యేకం. మరి అన్ని క్లబ్బుల మీద ఆదర్శ క్లబ్ని ప్రత్యేకించి గుర్తించినందుకు గాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్లబ్బు ప్రత్యేకత ఏంటి అంటే సేవ చేయాలనే దృక్పథం తప్పించి వేరేదేమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎంత పనిలో ఉన్నా కూడా 2 నిమిషాల్లో ఫోన్ చేసినా 2 నిమిషాల్లో వస్తారు. అంత స్పీడ్గా ఉంటారు ప్రతి కార్యక్రమం చేయాలని. దీనికి ప్రెసిడెంట్గా మరి మోటుపల్లి శ్రీను గారు నిజంగా ఎక్కడ బయటికి వెళ్ళి ఏ కార్యక్రమాలు చేసి వచ్చినా ఇక్కడికి వచ్చేప్పటికి లయన్స్ క్లబ్ అనగానే ఇది ఒక రకమైన ఆనందం ఉంటుంది ముందు మనసుకి. 10 మందికి ఉపయోగపడే విధంగా మేము ఇక్కడ చేస్తున్నందుకు ఈ కార్యక్రమాలు అనునిత్యం కూడా కార్యక్రమాలు మంచిగా చేస్తా సక్సెస్ రీతిలో వెళ్తున్నందుకు కానీ మరి మా అందరికీ సహకరిస్తున్న ప్రజలకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసరావు గారికి, క్లబ్బులు కలిపితే ఒక రీజియన్, ఆ రీజియన్లో మన ఆక్యుడు ఆదర్శ క్లబ్కి అధ్యక్షులు బెస్ట్ అధ్యక్షులు కిందను, అట్లాగే క్లబ్బు బెస్ట్ క్లబ్ కిందను, అట్లాగే డయాబెటిక్ క్యాంపు, వెటర్నరీ క్యాంపు, డెంటల్ క్యాంపు అప్రిషియేషన్ అవార్డ్స్తో మన జోన్ చైర్పర్సన్ గారు, అట్లాగే మన ఆదర్శ క్లబ్ చేసేటటువంటి ఆదర్శ అన్నపూర్ణ పథకం దానికి గాను మొత్తం 12 అవార్డ్స్ మన క్లబ్కు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఆర్సీ మీటింగ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల విషయాలు, కొత్త విషయాలు మాకు చాలా నేర్పరితనంగా ఉండి చాలా బాగా ఆనందమైనటువంటి కాలక్షేపం అంటే ఇది